భారతదేశంలో ఉన్న క్రైస్తవ మరియు హైందవ సహోదరులు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, గత 4-5 రోజులుగా మరి చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలెం రాజు గారి గురించి మరి కొన్ని వ్యాఖ్యలు, భయంకరమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కొన్ని మతోన్మాద ఛానల్స్, కొన్ని మతోన్మాదులు మరి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతూ, మరొక కుటుంబ సభ్యుల్ని దుర్భాషలాడుతూ, వారి తల్లిని దూషిస్తూ మరి ఇట్లా చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు. మరియు మతోన్మాద ఛానల్స్ మరి ఆ విషయమై మరి డిబేట్స్ కూడా పెడుతూ ఉన్నారు. మరి వీటి గురించి వివరణ ఇవ్వడానికి మరి మీ ముందు ఈరోజు నేను రావడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు ఇంకా సహోదరులు కూడా వచ్చి ఉన్నారు. అయితే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలెం రాజు గారు మరి ఏం వ్యాఖ్యలు చేశారు, మరి ఆయన సంఘంలో మరి వారి విశ్వాసులకి వాక్యం చెబుతూ, ఒకప్పుడు ఒక దైవజనుడు మరి పూలు అమ్ముకునే వ్యక్తితోటి మరి అతను చేసిన సంభాషణ గురించి ఉదాహరణగా వివరించి చెప్పారు. మరి ఆ వివరించే క్రమంలో మరి ఆ దైవజనుడు వేరే దైవజనుడు మాట్లాడిన మాట మరి ఈయన చెప్పాడు. ఏమని? అక్కడ స్త్రీల గురించి, మరి హైందవ స్త్రీల గురించి, మరి పూలు పెట్టుకునే వాళ్ళందరి గురించి మరి ఎక్కడ కూడా కించపరుస్తూ మాట్లాడిన దాఖలాలు అయితే మరి కనిపించలేదు. మరి మతోన్మాద ఛానల్స్ మరి ఎందుకు అట్లా మరి షాలెం రాజు గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ మరి ఆయన్ని భ్రష్టు పట్టించాలని, ఆయన సంఘం పడిపోయేలా చేయాలని, మరి అతన్ని అరెస్ట్ చేయాలని మరి ఎందుకు అంత పట్టుబడుతున్నాడు? మరి షాలెం రాజు గారి ద్వారా కానీ, షాలెం రాజు గారి వల్ల కానీ, మరి క్రైస్తవుల వల్ల కానీ మరి ఈ మతోన్మాదులకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వారికి వచ్చిన నష్టం ఏంటి? మరి వాళ్ళ వల్ల మాకు పలానా నష్టం జరిగింది, మరి ఏ మతోన్మాద కుక్కలు అయితే మాట్లాడుతున్నారో, మరి ఏ మతోన్మాద గాడిదలు అయితే మాట్లాడుతున్నారో, వారి కుటుంబాలకి మరి ఈ క్రైస్తవుల వల్ల వచ్చిన నష్టం ఏంటి? మరి ఆ నష్టాన్ని వివరించాలి కదా. మరి వారికి వచ్చిన నష్టమే లేదు. మరి ఎందుకు క్రైస్తవం మీద మరి అంత పగబట్టారు? మరి క్రైస్తవ సేవకుల్ని ఎందుకు అలా టార్గెట్ చేశారు? మరి షాలెం రాజు గారు మాట్లాడిన మాటలో ఏ తప్పు మరి కనిపించలేదు. మరి పూలు అమ్ముకునే వ్యక్తి మరి ఆ చర్చి ముందు పూలు అమ్ముకోవడానికి పెడితే మరి ఆ దైవజనుడు మరి పెట్టొద్దు, ఇక్కడ ఎవరు కొనరు, మార్కెట్లో పెట్టుకో, అక్కడైతే కొంటారని చెప్పేసి అన్నారు. అయినా కానీ వినుకోకుండా చర్చి ముందు పెట్టారు. మరి చర్చి అంతా అయిపోయిన తర్వాత మరి విశ్వాసులందరూ వెళ్ళిపోతున్నారు. మరి ఒక్క మూర కూడా ఎవరు కొనలేదు. మరి ఆ దైవజనుడు వచ్చి ఏందిరా, ఏం జరిగింది అని అడిగినప్పుడు మరి ఆ పూలు అమ్ముకునే వ్యక్తును చెప్పాడు, అతను ఒక్క మూర కూడా కొనలేదు అని చెప్పాడు దైవజనుడికి. మరి ఆ దైవజనుడు ఏమన్నాడు? కొనరు, ఎవరు కొనరు. మరి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మరి బజార్లో తిరిగే బజారు మనుషులు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు, మరి దేవుడు చేత ఎన్నుకోబడిన వారు, వీరు పరిశుద్ధులు అని ఎవరి గురించి చెప్పారు? క్రైస్తవ విశ్వాసుల గురించే కదా. మరి ఎక్కడన్నా మరి ఆ మాటలో హైందవ స్త్రీల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? ఆయన చెప్పింది ఎవరి గురించి? వాళ్ళు అట్లా ఉండరు, బజారు మనుషులు కాదు అని చెప్పింది మరి చర్చికి వచ్చే విశ్వాసుల గురించి. మరి విశ్వాసుల గురించి ఆయన చెప్పినప్పుడు మీకెందుకు అంత నొప్పి కలుగుతుంది? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దౌడుకున్నట్లు మరి చర్చికి వచ్చే వీళ్ళు బజారు మనుషులు కాదు అని వీళ్ళని ఉద్దేశించి చెప్పాడు. మరి ఆ పదాన్ని తీసుకొని మరి పూలు పెట్టుకునే వాళ్ళంతా బజారు మనుషులా అని మీరు ఆ పదాన్ని కోట్ చేసుకుంటే అది ఎవరి తప్పు? అది మీ తప్పు. దాన్ని అంత హైలైట్ చేసి మరి ఈయనేదో హైందవ స్త్రీలందరినీ కించపరిచినట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. పూలు పెట్టుకునే వాళ్ళందరూ వేశ్యలని,
మరి శాలేం రాజు గారు మాట్లాడినట్టు ఆయన అన్నాడు ఎక్కడన్నా వేశ్యలని, పూలు పెట్టుకునే వాళ్ళందరూ వేశ్యలు, పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు అని చెప్పేసి ఎక్కడన్నా మాట్లాడా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. బుర్ర ఉంది కదా, కొంచెం బుర్ర అనే దేవుడు మీకు పెట్టాడు, దాన్ని ఉపయోగించండి. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత దుర్భాషలాడినా, సేవకులను తిట్టినా, సేవకుల భార్యలను తిట్టినా, వాళ్ళ తల్లిని తిట్టినా, మరి క్రైస్తవులు తిరిగి మరి మీలాగా దుర్భాషలు ఆడలేదంటే మరి అది చేతగానితనంగా తీసుకుంటున్నారు మీరు అంటే కేవలం మతోన్మాదులు. నేను మాట్లాడుతున్న కేవలం మతోన్మాదుల గురించి. దయచేసి హైందవ సహోదరులు ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. హైందవ సహోదరులు అంటే మాకు చాలా గౌరవం, మేము వారిని చాలా గౌరవిస్తాం. మా స్నేహితుల్లో కానీ, మా ఇరుగు పొరుగు వారిలో కానీ చాలామంది హైందవులు ఉన్నారు. మేమంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి హైందవుల పట్ల మాకు ఎలాంటి ద్వేషం ఉండదు. మరి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది హైందవ సహోదరులు మరి పూలు పెట్టుకుంటూ ఉంటారు. మరి పాస్టర్ శాలేం రాజు గారు ఆయన ఉండే సమాజంలో అక్కడ చుట్టుపక్కల కూడా మరి పూలు పెట్టుకొని తిరిగే సహోదరులు చాలామంది ఉన్నారు, ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. మరి ఏ రోజు శాలేం రాజు గారు వాళ్ళని దూషించలేదు, నువ్వు పూలు ఎందుకు పెట్టుకున్నావు అని వాళ్ళని అడగలేదు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా శాలేం రాజు గారిని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు. మరి ఆయన కూడా సొంత తోబుట్టువులాగా వాళ్ళని భావించుకొని ఎంతో చక్కగా మాట్లాడతారు, చాలా పలకరింపు కూడా చాలా బాగుంటుంది. మరి మీరెందుకు మరి ఆయన ఏదో హైందవ స్త్రీలకి వ్యతిరేకి, వాళ్ళని ఏదో కించపరిచారు, వాళ్ళని వేశ్య అన్నారు, ఎందుకు అలా ఇష్యూ చేస్తున్నారు? ఏంటి మీకు వచ్చిన లాభం ఏంటి? మరి ఇట్లా క్రైస్తవ సంఘాలను, క్రైస్తవులను, క్రైస్తవ్యాన్ని, మరి క్రైస్తవ సేవకుల్ని మరి కించపరిస్తే, వాళ్ళని దూషిస్తే వాళ్ళని మరి మీకు ఏమన్నా అందుతున్నాయో మాకైతే తెలియదు. మీరు ఏది అందకుంటే మాత్రం అట్లా మాట్లాడరు. ఏంటంటే అచ్చంగా అదే పని పెట్టుకొని కూర్చున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, మతోన్మాదులారా, కరుణాకర్ సుగుణాకాయ్, లలితక్కాయ్ అంటే లలిత్ కుమార్, రాధా డిచ్కి రాధా తెలుసు కదా, రాధా మనోహర్ దాస్, ఆ రాధా అక్కాయి కానీ ఇంకొక ఆమె వచ్చింది, పళ్ళు ఎట్ట ఎత్తుగా పెట్టుకొని వయ్యారం కులుకుతా మాట్లాడేది. ఎవరు ఆ అక్క పేరేంది? పార్వతి, పళ్ళ పార్వతి. ఏందక్కాయ నీకెందుకు అక్కాయ అంత కులుకుడు? నీకు అంత కులుకుడు ఎందుకు అక్కాయ? మరి ఇలాంటి స్త్రీలు ఎంతోమంది మరి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కదా, నీతోటి స్త్రీలే కదా వాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, ఎంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్నారు. మరి నీకెందుకు అక్క కులుకుడు? ఎక్కడో పొలాల్లో పొట్టేళ్ళ గొర్రెల దగ్గర పోయి గొర్రెలు ఎందుకు? ఆ గొర్రెలతోటి అదే గొర్రె, అదే పొట్టేలు, ఏ పొట్టేల దగ్గరికి పోయితే నువ్వు ఈ గొర్రెలు ఎక్కడున్నారేంది, మీరు చర్చిలో ఉండాలిగా అని ఏ గొర్రె దగ్గరికి అయితే పోయి మాట్లాడావో నీ వీడియోలు చూసాము అక్కాయ్, ఎప్పుడో స్పందించేవాళ్ళం. కానీ ఎందుకులే, పెంట మీద రాయేస్తే మన మీదే పడిద్ది అన్న ఉద్దేశంతో మేము మాట్లాడాలి. కానీ ఈరోజు శాలేం రాజు గారి గురించి నువ్వు టార్గెట్ చేసి మాట్లాడావు, అందుకు ఈరోజు స్పందించాల్సి వస్తుంది. పొట్టేళ్ళ దగ్గర పోయి, గొర్రెల దగ్గరకు పోయి నువ్వు చర్చిలో ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావేందని వయ్యారంగా కులుగుతోని ఒంగోని మాట్లాడచ్చు. అదే సమయంలో ఆ గొర్రెకి కోపం వచ్చి ఒక కుమ్మితే ఎక్కడ ఉంటావక్క? ఆలోచించావా? అంటే క్రైస్తవులంతా గొర్రెలా? తగ్గించుకో అక్కాయి, కొంచెం తగ్గించుకో. ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తి ఎగురుతావో అక్కడ నుంచి ఏదో ఒక రోజు కింద పడక తప్పదు, నడువులు ఇరుగుతాయి, అప్పుడు మంచంలో కొలకాల్సి వస్తుంది. తగ్గించుకో. ఇకపోతే కరుణక్క, అదే కరుణక్క ఉంది కదా, పెళ్లి పెటాకులు లేని కరుణాకర్ సుగ్గుణ అంటానికి నాకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఆ సుగుణాలు అనేవి ఆ అక్కాయిలో లేవు, కరుణాకలో అన్ని దుర్గుణాలే. అందుకే
కరుణ సుగుణక్క గాను కరుణ దుర్గుణక్క. నువ్వేందక్క పాస్టర్ల భార్యని నీ దగ్గర పంపించాలా? అరే నీకే భార్య లేదు, పెళ్ళి పెటాకులు లేవు, నువ్వు మగోడివి కాదన్న సంగతి అందరికీ తెలిసే. అటు ఇటు కానివ్వండి పెళ్లి చేసుకుంటే మన జీవితాన్ని నాశనం అవుతాయి అని చెప్పేసి నేను పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదురా కరుణాకుడుగా. ఏంది నువ్వు మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడగలం. భయంకరమైన బూతులు మాట్లాడడంలో PhD పట్టా పొంచుకొని ఉన్నాం. ఎందుకు మాట్లాడలేదంటే దేవుడు మాకు చెప్పలా, మాకు అది నేర్పించలా. దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దని మా వాక్యం చెప్తుంది, దేవుడు మాకు చెప్పాడు. అందుకే మేము ఏమంటలా. లేదంటే నిన్ను కూడా ఇక ఒక రేంజ్లో ఉండేది నీకు. అర్థమైందా? పాస్టర్ల భార్యలని నీ దగ్గర పంపించాలా? సిగ్గుందరా నీకు ఆ మాట అంటానికి? సిగ్గు శరం కొంచెం అన్నా. కడుపుకి అన్నం తింటున్నావా? అలాగే లలిత అక్కాయ్ వింటున్నావా? నువ్వు వీడియో చూస్తావు నాకు తెలుసు. ప్రేక్షకులారా, మరి లలిత అక్క అంటే ఎవరు అనుకోబాకండి, ఆడ మనిషి అనుకోబాకండి. మన లలిత్ కుమార్ ఉంటాడు, బొట్టు పెట్టి వస్తాడు. మీ ఏరియాలకి సువార్త చెప్పడానికి ఎవరైనా వస్తే తరిం కొట్టండి, తరిం కొట్టాలంట. అరే బాబు, కొట్టి సాలిపోయి వచ్చి దేవుణ్ణి నమ్ముకొని సువార్త చెప్తున్నారు రా బాబు. కొట్టడం చేతగా కాదు, కొట్టి తరిం కొట్టమంటున్నావు. ఒక్కొక్క గుద్దుకి ఒక్కొక్కరిని పడేసే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. చేతగా కాదు, తగ్గించుకో. వస్తారు ఏదో ఒక రోజు నిన్ను కొట్టడానికి. అందుకే కదా రూమ్లో కూర్చొని మాట్లాడతారు తప్పితే మీరు జనాల్లో కనిపించరు. ఎందుకంటే జనాల్లో కనిపిస్తే జనాలే మిమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు. బట్టలోడదీసి కొడతారు, మామూలు కొట్టరు. అందుకే మీరు జనాల్లో కనిపించరు. ఏదో 4 గోడల మధ్య యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి కెమెరా ముందు కూర్చొని మాట్లాడే ఆడంగి ఎదవలు మీరు ఏ దైవజనుడిని అయితే ఈరోజు దూషిస్తున్నారో, ఏ దైవజనుడైతే మరి స్త్రీలకు వ్యతిరేకి అని మాట్లాడుతున్నారో, ఆ దైవజనుడు 24 గంటలు ప్రజల్లోనే ఉంటాడు. దౌర్భాగ్యపు ఎదవ. ఆయన ఎప్పుడు మీలాగా రూముల్లో కూర్చొని ఏంటి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని దాని ముందు కూర్చొని వీడియో ముందు కూర్చొని మాట్లాడరా దౌర్భాగ్యుడా. ఆయన 365 రోజులు ప్రజల మధ్య ఉంటాడు. నువ్వు శాలెం రాజు గారి గురించి మాట్లాడేటవాడువా? ఆయన గోటికి ఖరీదు చేయనోడు నువ్వే కాదు. లలితక్క నువ్వు కాదు, కరుణక్క కాదు, ఇంకొకటి ఉంది మీతో పాటు ఒక ముళ్ళ పంది ఒకటి ఉంటుంది చూడు, నల్లగా కూర్చో ఉంటుంది. మీ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఏంది ఆ పంది పేరు? ఏదో ప్రసాదం అని వస్తుందా? హమారా ప్రసాద్ అంట ముళ్ళపంది. వాడిని కోస్తే 2 ఊర్లకు సరిపోతాడు. 2 ఊర్లకి. వాడు కూడా క్రైస్తవ్యం గురించి మాట్లాడేవాడు. వాడు ఏం మాట్లాడాడు మొన్న ఒక వీడియోలో? మిస్సునంట కిస్సు పెట్టుకోవాలనిపిస్తుందంట. ఏది చర్చికి పోయే మిస్సులనంట కిస్సు పెడతాడంట. ఒరే బర్రెనా కుమారుడా, ఒరే పందినా కుమారుడా, ఎందుకురా నీకు మాటలు? నువ్వు సరిగ్గా ఒక 5 నిమిషాలు నిలబడలేవు. ఎప్పుడు చూసినా దొన్న కూర్చున్నట్టు ఆ కుర్చీలోనే కూర్చుంటావు. నిలబడటానికి కూడా వల్ల కాదు. నువ్వు శాలెం రాజు గురించి మాట్లాడేవాడు. మిస్సులు గంట కిస్సు పెడతావంట. దారా పెడదురా, చిలకలూరుపేట తండ్రి సన్నిధికి రా. నువ్వు మిస్సులు కిస్సు పెడతావో లేకపోతే నీ పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందో వద్దులే, ఊహించుకుంటేనే జాలేస్తుంది నీ మీద. ఎందుకురా మీకు శాలెం రాజు అంటే అంత కోపం? మీ గురించి ఎప్పుడన్నా మాట్లాడా? మీరు మాట్లాడింది కాక మళ్ళీ స్త్రీలను రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం. ఆమె ఎవరు? ఆమె మొన్న ఒక వీడియోలో మాట్లాడుతూ
ఎవరో ప్రియా అంట, ప్రియదర్శిని దాని పేరు ఏంది ఆమె పేరు, ప్రియా వెనక ఇక ఆ కులం పేరు ఎందుకులే, చౌదరి. ఎందుకమ్మా నీకు ఆ తోక, చౌదరి తోక? ఆ తోకలేంది నీకు విలువ ఉండదా? నీ పేరు ప్రియా. నువ్వు రాజకీయ నాయకులను నెరచగొడుతున్నావా? చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు, విడదల రజనీ ఉంది. ఏమన్నా నువ్వు ఆడ మనిషివి కాదా? నీకు రోషం రాదా? అమ్మా ప్రియా, లవ్లీ ప్రియా, చిలకలూరుపేటలో మత విద్వేషాలనేవి రేగవు. నువ్వు ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా, ఎవరిని కదిలించినా, చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు షాలెం రాజు గారు అంటే ఏంటో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అర్థమైందా? నువ్వు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చిపోరలేమ్మా. ఎందుకు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటాం? నువ్వు ఏదన్నా రెచ్చిపోయే పని అయితే ఇక్కడికి రా. నువ్వు నక్సలైట్లనే ఇంటర్వ్యూ చేయడానికి పోయా అని చెప్పావు కదా, నక్సలైట్లని. బుల్లెట్ త్రుటిలో తప్పిపోయింది అన్నావు కదా, బుల్లెట్ త్రుటిలో తప్పిపోలా, నా దేవుడు తప్పించాడు. అర్థమైందా? నీ మార్పు కోసం నిన్ను తప్పించాడు చావు నుంచి. నాకు భయం లేదు అది అన్నావు. రా చిలకలూరుపేట తండ్రి సన్నిధికి వచ్చి మాట్లాడు. వచ్చి డైరెక్ట్ షాలెం రాజు గారి ముందు కూర్చొని మాట్లాడు. నీ ధైర్యం ఏంటో, నీ మాటతనం ఏంటో తెలిసిద్ది. ఇదే నీతో ఛాలెంజ్ చేస్తున్నా. ప్రియా, లవ్లీ ప్రియా, ప్రియా చౌదరి వద్దులే, ఎందుకు కులం పేరు, ఆ తోక మనకు వద్దులే. కానీ ప్రియా, దమ్ముంటే నీకు రూమ్లో కూర్చొని ఏదో వీడియో ముందు కాదు కానీ నువ్వు షాలెం రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన ముందు కూర్చొని మాట్లాడు. నిన్ను ఎవ్వరు ఏమనరు. ఇక్కడ ఎవ్వరు ఏమనరు. నీకెంత ఉందో నీకంటే అంతకంటే డబల్ 100 రెట్లు ఎక్కువ ఉంది ఇక్కడ. అర్థమైందా? నువ్వు ఏం చూసుకొని విర్రవీగుతున్నావో. మరి షాలెం రాజు గారి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. నువ్వేదో పీకుతాను పొడుస్తాను అనుకొని విర్రవేగబాక తల్లి. పచ్చి బూతులు తిడతానని ఉంది కానీ ఆడ మనిషివి. ఎందుకంటే స్త్రీ అంటే మాకు గౌరవం. మా దైవజనుడు మాకు నేర్పింది అది, మా దేవుడు మాకు నేర్పింది అది, స్త్రీలను గౌరవించాలని. నువ్వు దమ్ముంటే ఒకసారి రా చిలకలూరుపేట వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లోకి వచ్చి షాలెం రాజు గారి ముందు కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడు. నీలో అహంకారం అనేది ఆటోమేటిక్గా దిగిపోద్ది అంతే. కొన్ని వేల బ్రతుకులు మార్చిన వాడు షాలెం రాజు. తెలుసా నీకు షాలెం రాజు గారి గురించి? ఇక్కడ ఆయన చేస్తున్న సేవ గురించి తెలుసా? ఆయన ఇక్కడ చేస్తున్న సేవ గురించి తెలుసా? తెలియకుండా తప్పుడు మాటలు మాట్లాడితే ఫ్యూచర్లో నాలుక తెగుద్ది. జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని ఆడ మనిషిలాగానే మాట్లాడు. ఎవడో రెచ్చగొట్టాడు కదా అని చెప్పేసి రెచ్చిపోయి వీడియో ముందు వచ్చి మాట్లాడితే ఫ్యూచర్లో దేవుడే నీ నాలుక కోస్తాడు. మనుషులు కాదు, క్రైస్తవులు కాదు, సేవకులు కాదు. మేము చేసేదంతా ఏంటంటే మీకోసం ప్రార్థన చేస్తాం. ఏమని? వాళ్ళని మార్చయ్యా అని. దేవుడు చూసుకుంటాడు. నువ్వు మనిషితో పెట్టుకుంటే మనిషి మీద గెలవచ్చు, కానీ దేవుడితో పెట్టుకుంటున్నావు. జాగ్రత్త. నువ్వే కాదు, అందరు కూడా. ఆ కులుకుల రాణి కానీ, ఆ పేరేంది, కులుకుల పార్వతి, ఈ మతోన్మాద మోకలు అందరూ దేవుడితో పెట్టుకుంటున్నారన్న సంగతి గుర్తుంచుకోండి. క్రైస్తవులు అంటే దేవుని సంబంధులు. ఏదో షాలెం రాజు గారు మరి ఆ సంఘంలో సంఘస్థుల గురించి మాట్లాడితే ఏదో హైందవ స్త్రీలందరినీ పూలు పెట్టుకునే వాళ్ళందరినీ అన్నట్టు చాలా ఇష్యూ చేస్తున్నారు. అంతేగాక మరి ఆయన్ని అరెస్ట్ చేయాలంట. షాలెం రాజు గారిని అరెస్ట్ చేస్తారా? అర్థం చేసుకోండి. నా నోటితో నేను చెప్పను. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయాలంటే లోకల్ నాయకుల ద్వారా రావాలా. ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులకు తెలుసు షాలెం రాజు గారు ఎలాంటి మనిషి అనేది. ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు చెప్పారు కదా, పేర్లు ఎత్తారు కదా, విడదల రజనీ అని, మళ్ళీ పత్తిపాటి పుల్లారావు గారు అని. దాదాపుగా 90% మరి తండ్రి సన్నిధి సంఘంలో పత్తిపాటి పుల్లారావు గారికి అభిమానులే ఉన్నారు.
ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, దేవుని నమ్ముకొని తండ్రి సన్నిధి చర్చికి వచ్చేవాళ్ళు. మరి పుల్లారావు గారికి తెలుసు షాలేం రాజు గారు ఎలాంటివాడు అనేది. ఆయన ఒక మంచి మనిషి, ఆయన మంచికి సపోర్ట్ చేస్తాడే కానీ చెడుకు సపోర్ట్ చేయడు పుల్లారావు గారు. తెలుసు షాలేం రాజు గారు ఎంత మంచి మనిషో, ఆయన చేస్తున్న సేవ ఏంటో మరి ఆయనకు తెలుసు, మరి విడుదల రజనీ గారికి కూడా తెలుసు. మీరు అనవసరంగా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని రూములో కూర్చొని అరెస్ట్ చేయాలి, రజనీ ఆడ మనిషి కాదా, మీకు రోషం రాదా, ఇలాంటి సొల్లు మాటలు వద్దమ్మా. అమ్మా ప్రియా, లవ్లీ ప్రియా, సొల్లు మాటలు ఆపి నీ పని నువ్వు చేసుకో. మతాల జోలికి కులాల జోలికి వద్దమ్మా. అది ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు మిగిలాడు. ఎవడాడు? అదే పిల్లకేసుకొని తిరుగుతాడు చూడు, ఎక్కడో రాజమండ్రిలో ఆ రైల్వే స్టేషన్లో ఆ గుళ్ళు మెట్ల మీద. ఏం పేరు? రాధా మనోహర, రాధా 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 అక్కాయ్. అక్కాయ్ కాదులే, బామ్మగారు, ఎందుకంటే ముసలోడు కదా. రాధా బామ్మగారు, రాధా మనోహర్ బామ్మగారు, నీకు వయసు అయిపోయింది కదా బామ్మగారు, ఎందుకు ఇంట్లో కూర్చోక, మర్చిపోయా నీకు ఇల్లు అనేది లేదు కదా, ప్లాట్ఫామ్లో కదా ఇల్లు. సారీ ఏమనుకోపాకండి. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవంటే మేము కట్టిస్తాం నీకు ఇల్లు. పొదుగుల గుళ్ళు మెట్ల మీద, బస్ స్టాండ్లో, హోటల్లో, రైల్వే స్టేషన్లో ఎందుకమ్మా నీకు? రాదమ్మా బామ్మగారు, వయసు అయిపోయింది, రెస్ట్ తీసుకో. నువ్వేదో వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన పనులన్నీ అవి బైబిల్ గుర్తు ఎట్టమ్మా. రాదమ్మా, నువ్వేదో చేసేవేమో, బైబిల్ని అంటున్నావుగా, బొకడా బైబిల్ అని, లంజల పుస్తకం అని, అయ్యి మా నోట రాకూడదులే. మరి లకారం ఆ తనం నువ్వేమన్నా వయసులో చేసి ఉన్నావేమో, మాకైతే తెలీదు. మరి నువ్వు చేసున్నవన్నీ మరి బైబిల్కి ఆస్వాదిస్తే ఎట్లమ్మా? రాదమ్మా, వద్దమ్మా, నీ వయసు అయిపోయింది, వద్దు. ఎందుకంటే ఈ లలిత అక్కాయ కానీ కరుణ అక్కాయ కానీ వీళ్ళందరూ బయట కనిపిస్తే జనాలందరూ కలిసి కొట్టినా కానీ కొంచెం వాళ్ళు తట్టుకోగలరు, ఎందుకంటే వాళ్ళు యవనస్తులు. మరి నీకు వయసు అయిపోయింది కదమ్మా, రాదమ్మా, ఎందుకమ్మా ఒక దెబ్బ కొడితే చచ్చిపోతావు? వద్దమ్మా, జనాల మధ్యలో అలాంటి మాటలు మాట్లాడకుండా నీ పని చూసుక తల్లి. సర్లే, మీ గురించి మాట్లాడి కూడా టైం వేస్ట్, నాకు నోరు నొప్పి పడుతుంది మీ గురించి మాట్లాడి. అయితే ప్రియ హైందవ సహోదరి సహోదరులారా, మీరు గమనించండి ఒకసారి. ఈ మతోన్మాద మోకలు మరి మతాల మధ్య చిచ్చు పెడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ, మరి దేశాన్ని ఎటు తీసుకెళ్దామని, ఏం చేద్దామని మీరు గమనించండి. గడిచిన 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, అంతకు ముందు రోజులు ఎలా ఉన్నాయి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ భాయ్ అన్నట్టు కలిసిమెలిసి ఉండేవాడు. మరి ఈరోజు మరి ఈ మతోన్మాదులు ఒకరు తయారయ్యారు. లలిత అక్క కానీ, కరుణాకర్ అక్కయ్య కానీ, రాధక్క కానీ, వీళ్ళందరూ తయారైన కాడ నుంచి మరి క్రైస్తవులు ఎక్కడన్నా సువార్త చెప్పడానికి పోతే ప్రతి గాలివాడు, ముసలోడు కూడా మీకేం పర్మిషన్ ఉంది, ఏం పర్మిషన్ ఉంది? నీ బొంద, ఏం పర్మిషన్ కావాలరా మీకు? ఏం పర్మిషన్ కావాలరా? వాళ్ళకి తెలియదు పాపం, పర్మిషన్ అడిగిన వాళ్ళకి తెలియదు. మీరు రెచ్చగొడుతున్నారు కదా, అందుకు రెచ్చిపోతున్నారు అంతే. మీరు కుక్కలు, మతోన్మాద కుక్కలు మీరు. పాపం ఆ రెచ్చిపోయే వాళ్ళంతా కుక్క పిల్లలు, మీ పిల్లలు, అందుకే రెచ్చిపోతున్నారు. మరి వాళ్ళు రెచ్చిపోయి మరి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నప్పుడల్లా వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా? తిరిగి వాళ్ళ మీద దాడి చేయడం చేత కాదురా లలితక్కాయ్, రాధక్కాయ్, కరుణక్కాయ్, చేతగా కాదు. పాపం వీళ్ళంతా కుక్క పిల్లలే, కుక్క పిల్లలు కాదు, అసలు కుక్కలు ఉన్నాయి కదా, వీడియోల ముందు కూర్చునే కుక్కలు ఉన్నాయి కదా, అవి దొరికినప్పుడు చూద్దాంలే అని సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. అది చేతగానంతనం తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడకండి, ఓకే? ఎందుకంటే మీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మరి నాతో పాటు సహోదరుడు పౌల్ రాజు కూడా ఉన్నాడు. మరి అతను దూరంలో అతను కొన్ని మాటలు మిమ్మల్ని కొంతసేపు ఒక 2 నిమిషాలు బాగా పొగుడతాడు. విని బాగా సంతోషించండి.
ఏ లలితక్కాయ్, అమ్మా పళ్ళ పార్వతి, నువ్వు కూడా 2 పళ్ళు ఇట్ట పెట్టుకొని అది పళ్ళు ఇట్లిచ్చుకుంటూ చూస్తా ఉండు. బాగా పొగుడుతారు మిమ్మల్ని. ఇప్పుడు నేను పొగిడిందే మీకు ఎక్కువ. ఇప్పుడు మన సహోదరుడు కూడా ప్రేమపూర్వకంగా పొగుడుతాడులే, మీకు కోపం రాకుండా నవ్వుకోవటానికి. ఓకే, జాగ్రత్త వినండి.